నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. జత వెతికే హృదయానికి 23వ భాగం. మళ్ళీ అర్జున్ పిలుపుతో ల్యాప్టాప్ ముందు కూర్చుని ఊహాలోకాల్లో తేలిపోతున్న మాళవిక ఉలిక్కిపడింది. ఆమె మనసంతా మిత్ర ఆలోచనలతో నిండిపోయింది. ఎంత సరదా అయిన మనిషి మిత్ర! తనతో మాట్లాడుతుంటే అసలు సమయమే తెలీదు. మొన్నటికి మొన్న తనని తీసుకుని తమ ఊరి చివర ఉన్న శివాలయానికి వెళ్ళింది. అది చాలా మహిమగల గుడి అంటారని చెప్తే నవ్వాడతను. ఎందుకు నవ్వుతున్నావు అడిగింది తను. నీ మాటల్లోనే కాంట్రడిక్షన్ వినిపించి నవ్వొచ్చింది అన్నాడు మిత్ర. తను అర్థం కానట్టుగా చూసింది. మొద్దు అన్నాడతను ముద్దుగా తన బుగ్గ గిల్లుతూ. ఈ గుడి మహిమగల గుడి అంటే ఊళ్ళో మిగిలిన గుడులకి మహిమ లేదని అర్థమా? లేక ఈ గుడిలో ఉన్న దేవుడు మహిమగలవాడంటే మిగిలిన దేవుళ్ళకి మహిమ లేదనా? నవ్వుతూ అన్నాడు తనే. తప్పు, కళ్ళు పోతాయి, లెంపలేసుకో అంటూ తను అతని చెంపలు మెత్తగా వాయించింది. ఇద్దరూ అలా చేతిలో చెయ్యి వేసుకుని పక్కపక్కన నడుస్తూ ఉంటే తనకి చాలా సంతోషంగా అనిపించింది. తన కళ నిజమైందనిపించింది. షాంపూ చేసిన నల్లని వత్తని జుట్టు గాలికి ఎగురుతుంటే ఒక చేత్తో వెనక్కి తోసుకుంటూ మరొక చేతిని తన చేతిలో వేసి అతని తన పక్కన నడుస్తూ తన వైపు చూస్తుంటే తన నరాలన్నీ జివ్వుమన్నాయి. జనాలు పెద్దగా లేరు. విశాలమైన గుడి ఆవరణలో కుడివైపు పెద్ద కోనేరుంది. మెట్లు దిగి అక్కడ కాసేపు కూర్చున్నారు. చల్లని గాలి, ఏకాంతం, పక్కన అందమైన అమ్మాయి. తను చూడడానికి కనుముక్కు తీరు బాగానే ఉంటుందని మాళవిక నమ్మకం ఉండగా అలా దూరంగా కూర్చుంటాడేంట్రా బాబు అనుకుంది కూడా మనసులో. తన ఆలోచనలు అతనికి తెలిసిపోయినట్టుగా అల్లరిగా నవ్వాడు. నాటి మాళవిక అంటూ. తన ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయో అతనికి తెలిసిపోయేసరికి అందంగా సిగ్గుపడిందామె. టప్ అంటూ తన పక్కన పెద్ద శబ్దం కావడంతో ఉలిక్కిపడి కుర్చీలో నుంచి ఎగిరిపడింది మాళవిక. ఎదురుగా అర్జున్ తన వైపే తీక్షణంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. అలా చాలాసేపటి నుంచే నిలబడి ఉన్నాడని అర్థమైంది ఆమెకి. నేల మీద ఒక పాత పేపర్ల కట్ట పడి ఉంది. అన్నగారిని చూసేసరికి మాళవిక పూర్తి స్పృహలోకి వచ్చింది. నీకేమైనా మతిపోయిందా? మంచి డ్రీమ్ సీక్వెన్స్లో ఉంటే ఇలా డిస్టర్బ్ చేస్తావా? డబాయించబోయింది. అతను ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఆమెనే పరీక్షగా చూస్తున్నాడు. తడబడిపోయింది మాళవిక. ఎన్నో పుస్తకాల్లో చదివింది. హీరోయిన్ హీరోతో రొమాన్స్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిసిపోతే పేరెంట్స్ కానీ అన్నగారులు కానీ ఉపయోగించే టెక్నిక్ అది అని తెలుసు. అదే పరిస్థితుల్లో తానుంటే అలా చచ్చినా భయపడదని అలాంటి కథ చదివిన ప్రతిసారి అనుకునేది. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా అది అసాధ్యమని అర్థమైపోయింది ఆమెకి. ఎందుకలా చూస్తున్నావు? కోపంగా అడగడానికి ప్రయత్నించింది. కానీ గొంతు వణకడం ఆమెకే స్పష్టంగా తెలిసింది. నిన్న ఉదయం ఎక్కడికి వెళ్ళావు? కామ్గా అడిగాడు అర్జున్. అది తెచ్చిపెట్టుకున్న ప్రశాంతత అని ఆమెకి అర్థమైపోయింది. ఆనంద దగ్గర. వాక్యం పూర్తి చేయకుండానే అతను కనుబొమ్మ ఎత్తి చూడడంతో ఆనంద దగ్గరికి వెళదామని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు సరిదిద్దుకుని చెప్పింది. అన్నగారికి విషయం తెలిసిపోయిందని అర్థమైపోయింది. ఈ ఊళ్ళో విషయాలు ఎంత రహస్యంగా ఉంచాలన్నా ఉండవు. బహుశా అన్నయ్య ఫ్రెండ్ ఎవరైనా తనని మిత్రని కలిపి చూసి ఉంటారు. విషయం అతనికి మోసేశారు. వాళ్ళు దొరికితే చూడాలి వాళ్ళ సంగతి అనుకుంది కోపంగా మాళవిక. అది తర్వాత, ముందు అన్నగారితో డీల్ చేసుకోవాలి అనుకుంది. నా ఫ్రెండ్తో ఊరి చివరి ఉన్న శివాలయానికి వెళ్ళాను. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది. ఎవరా ఫ్రెండ్? ఆడా మగా? కోపంగా అడిగాడు అర్జున్. నీకెందుకు? ఎప్పుడైనా నేను నిన్ను అడిగానా? పళ్ళు బిగబట్టి అడిగింది. ఎందుకంటే నేను నీలా ఇర్రెస్పాన్సిబుల్ కాదు కాబట్టి. బుల్లెట్లా దూసుకొచ్చింది సమాధానం అతని నోటి వెంట. అంతవరకు ఉన్న భయం పోయి పౌరుషం చోటు చేసుకుంది ఆమె కళ్ళలో. నేనేం బాధ్యతారాహిత్యంగా ఉన్నాను?
నీలా నేను ముద్దులు పెట్టలేదెవరికి. ఆవేశంలో అనేశాక తను నోరు జారిందని అర్థమైంది. ఒక్క క్షణం అతను మాట్లాడడం మర్చిపోయిన వాడిలా అలా నిలబడిపోయాడు. ఆడపిల్లలు తమ ఫ్రెండ్స్తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారని తెలుసు, కానీ మరీ ఇంత పర్సనల్ విషయం తన చెల్లెలతో ఆనంద చెప్తుందనుకోలేదు. అతనికి పిచ్చి కోపం వచ్చింది ఆనంద మీద. ఆనంద భైరవి ఆ విషయం మాళవికకి చెప్పలేదని, మాళవిక చీకట్లో వేసిన బాణం సూటిగా వచ్చి తగిలిందని అతనికి తెలీదు. ఒక పెళ్లికాని అమ్మాయిని బెదిరించి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేయడం కన్నా బాధ్యతారాహిత్యమా నేను ఒక స్నేహితుడితో పబ్లిక్ ప్లేస్లో టైం స్పెండ్ చేయడం? మరింత ధైర్యం పుంజుకుని అడిగింది మాళవిక. అతను ఒక అడుగు వెనక్కి వేశాడని అర్థమైపోయింది ఆమెకి. ఇక విజృంభించింది. ముందు ఆనందతో నీ విషయం తెలుసుకో. నేనింకా ఆ స్టేజ్ వరకు రాలేదు. వచ్చాక అమ్మకి నాన్నగారికి చెప్తాను. అంతవరకు నువ్వు నా మీద రూల్స్ ఇంపోజ్ చేయకు చెప్పి దడదడలాడుతున్న గుండెలతో బయటికి పరుగు పెట్టింది. చాలాసేపు అచేతనంగా అలాగే నిలబడిపోయాడు అర్జున్. మాళవిక తనకన్నా చిన్నదైనా కరెక్ట్గానే చెప్పింది. తను ఆనంద విషయంలో తప్పు చేశాడా? ఆమెకి తనంటే ఇష్టమని మనసు చెప్పిన మాట విని ముందుకు ప్రొసీడ్ అయ్యాడు తను. తన ఆలోచన మంచిదే, కానీ అనుసరించిన విధానం మంచిది కాదు. ఆనంద తన జీవితాన్ని తన ముందు తెరిచిన పుస్తకంలో ఉంచింది. ఆమె జీవితంలో తన అభిప్రాయాలకి విలువిచ్చినది ఎవరు? తను కూడా మూర్ఖంగా అలాగే ప్రవర్తించాడు. తన జీవితాన్ని ఏం చూసిందని? ఆమెకి జీవితాన్ని రుచి చూపించడం మానేసి తన ఈగో దెబ్బతిందని బాధపడుతున్నాడు. ఆనంద తనకి సారీ చెప్పడానికి ప్రయత్నించిన సందర్భాలు గుర్తొచ్చాయి అతనికి. సిగ్గుతో కుంచుకుపోయాడు అతను. అసలు ఆమె తనని క్షమార్పణలు అడగవలసిన పనేముంది? ఆమె జీవితంలో తారసపడిన మగవాళ్ళు కాదు, అసలు మనుషులు స్వార్థపరులు కాక అన్కండిషనల్గా ఆమెను ప్రేమించిందెవరు? తీసుకున్న డబ్బులకి లాయల్గా పనిచేసిన కమలమ్మ మాత్రమే ఆనంద భైరవికి దగ్గరైన వ్యక్తి. తనేం చేశాడు? ఆ పరిస్థితిని చక్కదిద్దడం మానేసి ఆమెని కార్నర్ చేశాడు. చిన్నగా తల విదిలించి మాళవిక గదిలో నుంచి బయటికి నడిచాడు. అతని మనసులో ఒక ప్లాన్ రూపుదిద్దుకుంది. ఆనంద గళంలో నుంచి జాలువారుతున్న తేనెలూరే ఆ పాట దిగంతాలకు వ్యాపించిందా అన్నట్టుగా ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలి శరీరాన్నే కాదు మనసును కూడా తాకుతోందా అన్నట్టుగా ఆనంద పెదవులపై అప్రయత్నంగా నవ్వు ప్రత్యక్షమైంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడంతో ఆమె తోట పని చేయడానికి పూనుకుంది. గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన అర్జున్కి మొక్కల మధ్యలో మోకాళ్ళ మీద కూర్చుని చీడపట్టిన ఆకులను తీస్తూ కనిపించింది ఆమె. రాత్ బాకీ బాత్ బాకీ హోనా హెజో హోజానిదో పాట హస్కీగా ఆమె పాడుతుంటే వరండా మెట్ల మీద రిలాక్స్డ్గా కూర్చుని విన్నాడు. అంత చల్లని గాలిలో కూడా ఆమె నుదుటి మీద అలుముకున్న చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అప్పటికే ఆమె చాలాసేపటి నుంచి అక్కడ పనిచేస్తోందని అర్థమైంది అతనికి. ఆమెకి హెల్ప్ చేద్దామనుకున్నాడు, కానీ అది ఆమె పర్సనల్ స్పేస్. ఆమె ఏకాంతం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆమెని గమనిస్తూ కూర్చున్నాడు. ఆమె అక్కడికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉండగా చూడడం అదే మొదటిసారి. కారణం ఏమై ఉండొచ్చు అనుకున్నాడు. కారణం ఏమైనా కానీ ఏ టెన్షన్ లేకుండా చిరునవ్వుతో తోట పని చేస్తూ పాట పాడుకుంటున్న ఆమె అతనికి కొత్తగా కనిపించింది. అతని గుండెల్లో ఆ క్షణం ఆమె మీద అవ్యాజమైన ప్రేమ పొంగిపొర్లింది. ఆమెని అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. కానీ తను వచ్చిన పని వేరు. చూస్తూ కూర్చోడానికి జీవితమంతా ఉంది. ఆనంద లేచి నిలబడి మొక్కల వంక తృప్తిగా చూసుకుంది. నా పాట నచ్చిందా? నచ్చితే బాగా ఆరోగ్యంగా ఎదగాలి మరి. నవ్వుతూ సున్నితంగా ఆకుల మీద రాస్తూ అంది ఆమె. నీ పాట నచ్చకపోవడమా? ఆకాశం అంటే ఈరోజే ఆకాశమంత ఎత్తు ఎదిగిపోమా? చెవిలో గుసగుసగా వినిపించింది. ముందు ఉలిక్కిపడిన ఆనంద గొంతు గుర్తుపట్టగానే ఆనందంగా వెనక్కి తిరిగింది. చిరునవ్వుతో ఆమెనే చూస్తూ నిలబడి ఉన్నాడు అర్జున్. ఎంతసేపు అయింది వచ్చి? చేతులు అక్కడే ఉన్న ట్యాప్ దగ్గర కడుక్కుంటూ అడిగింది. నడుము దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వంగి చేతులు ట్యాప్ నీటి కింద పెట్టి తల మాత్రం పక్కకి తిప్పి అర్జున్ వైపు చూస్తోంది ఆనంద. బారెడు పొడవున్న జడ ముందుకు పడి ఆమెని ఇబ్బంది పెడుతుంటే
చిన్నగా నుదురు చిట్లించి వెనక్కి తోసుకుంది. అర్జున్కి ఆమె బాపు బొమ్మలా కనిపించింది. చీరకి బ్లౌజ్కి మధ్యనున్న ఖాళీ అతనికి ఊపిరి ఆడనివ్వలేదు. గొంతు తడారిపోతుండగా ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. నీటి జల్లు విసురుగా మొహం మీద పడడంతో ఉలిక్కిపడి చూపు మరల్చాడు. ఆనంద చిరుకోపంతో చూస్తూ నిలబడి ఉంది. నీతో మాట్లాడాలి, నోటికి వచ్చిన మొదటి మాట అన్నాడు అర్జున్. అర్జున్ ఆనందతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? అతను తీసుకున్న నిర్ణయం ఏమై ఉంటుంది? మాళవిక మిత్ర విషయం తన తల్లిదండ్రులతో చెప్పగలిగిందా? మిత్ర అసలు రూపం ఆమెకి తెలుస్తుందా? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.